హలో హాయ్ అండి. ఈరోజు అయితే మనం మొత్తానికి డివైఈఓ ఎగ్జామ్ తర్వాత డైట్ లెక్చరర్కి సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ స్వీట్ అండ్ షార్ట్గా నేనైతే మీ ముందుకు తేవడం జరిగింది. అసలు ఏంటంటే అందరూ కూడా ఆర్టికల్స్ అంటే చాలా భయపడతారు. ఆర్టికల్స్ అంటే ఇంత ఈజీగా ఉంటాయని ఈ వీడియో చూసిన తర్వాత మీరైతే ఆశ్చర్యపోవడం ఖచ్చితంగా. మరెందుకు ఇంకా ఆలస్యం, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, సమాన విద్యావకాశాల కోసం భారత రాజ్యాంగంలో కల్పించిన రక్షణలు. అసలు ఏమేం రక్షణలు ఉన్నాయి, ఎన్ని ఆర్టికల్లో సమాన అవకాశాలు, తర్వాత విద్యాపరంగా మనకు ఉన్నటువంటి రాజ్యాంగం సూచించినటువంటి హక్కులు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఆర్టికల్ 14 నుంచి మనకు ఫస్ట్ నుంచి ఉంటాయి కదా ఆర్టికల్. అందులో ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానమే, చట్టం ముందు అందరూ సమానమే. ఇది వచ్చి ఆర్టికల్ 14. చూడండి, ఆర్టికల్ 15 ప్రకారం సామాజికంగా విద్యా విషయంగా వెనుకబడిన వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఈజీగా 15 ఏళ్ళ తర్వాత 10వ తరగతి అయిపోతుంది, ఇంటర్మీడియట్కి పోతాం కాబట్టి అప్పుడు మనకు స్కాలర్షిప్లు ఇస్తుంది. కాబట్టి గవర్నమెంట్ అనేది విద్యా విషయకంగా వెనుకబడిన వారికి స్కాలర్షిప్ల నుంచి ఆదుకుంటుందని. అది వచ్చేసి ఏమవుతుంది, అది వచ్చేసి నెక్స్ట్ 15 అయిపోయిన తర్వాత ఆర్టికల్ 15/1 చూడండి. 15/1 3 ఇవి మనకు 3 ఆర్టికల్లు ఉన్నాయి. 15/1లో ఏం చెప్తుంది? 15/1 ప్రకారం రాజ్యం లింగ వివక్ష ప్రదర్శించరాదు, ఆడపిల్లల్ని మగపిల్లల్ని సమానంగా చూడాలి. 15/1 ఒకే రీతిలో చూడాలి అని అర్థం. 15/3 ప్రకారం స్త్రీ విద్య కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. చూడండి, 3 అంటే స్త్రీ అని గుర్తుపెట్టుకోండి, స్త్రీ విద్య కోసమే ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. నెక్స్ట్ ఆర్టికల్ 16/4 ఇక కంటిన్యూగా 14, 15, 16 వరకు అయితే చూసుకోండి. 16/4లో ఏం చెప్తుంది? 16, 4, 4 ఎక్కం 4, 4, 4, 16 అన్నట్లు ఇట్లా గుర్తుపెట్టుకోండి ఈజీగా. ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించాలి. 16/4 కాబట్టి 4 కాళ్ళు సమానంగా ఉంటాయి. అందరికీ ఉద్యోగ అవకాశాలలో సమాన రిజర్వేషన్లు ఇవ్వాలన్నట్టు మీకు నచ్చినట్టు గుర్తుపెట్టుకోండి, ఎవరి కోడ్స్ వాళ్ళకు ఉంటాయి. ఇది 6 అనేది 16 టేబుల్ కొట్టేస్తే పోతుంది కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి సమాన హక్కులు అన్నప్పుడు. తర్వాత ఇది అందరికీ తెలుసు, నిద్రలో లేపి అడిగినా చెప్తారు. 21A ప్రకారం ఏంటంటే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ప్రాథమిక విద్య పొందడం వారి హక్కు. ఇక్కడ ఒక వర్డ్ మీరు గుర్తించాలి ఖచ్చితంగా. 21A 45A సేమ్ ఉంటాయి, వాటిని ఒకసారి మనం గుర్తించాలి కంపల్సరీ. 21Aలో ఏం చెప్తున్నారు? వారి హక్కు మాత్రమే చెప్పిండ్రు కదా. నెక్స్ట్ చూద్దాం తర్వాత వచ్చినప్పుడు. తర్వాత 28 ప్రకారం ప్రభుత్వ విద్యాలయాల్లో మత బోధన నిషేధం, ఎవరు కూడా మతాన్ని బోధించొద్దు అది. 29 ప్రకారం అల్పసంఖ్యాకులు వారి మతాన్ని, సంస్కృతిని, లిపిని కాపాడుకోవచ్చు. 28 ప్రకారం ఏమో మత బోధ నిషేధం అన్నారు, కానీ 29 ప్రకారం ఏమంటున్నారు? వాళ్ళ మతాన్ని, సంస్కృతిని స్పెషల్ ఎడ్యుకేషన్ ట్యూటోరియల్స్ పెట్టుకొని కాపాడుకోవచ్చు. తర్వాత ఆర్టికల్ 30 ప్రకారం అల్పసంఖ్యాకులు విద్యాలయాలను స్థాపించుకోవచ్చు. ఎగ్జాంపుల్కి అన్ని క్యాస్ట్ల వాళ్ళు, ఇప్పుడు బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా. ఆర్టికల్ 45 ప్రకారం సేమ్ చూడండి, 41, 21 అని చెప్పినాను కదా. ఇదిగో 41, 21లో ఎట్లా సేమ్ ఉందో మీరు చూడండి. ఇగో 6 నుంచి 14 వయస్సు గల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య. ఇక్కడ ఏమంటున్నాం? ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అంటున్నాం. ఇక్కడ ఏమంటున్నాం? పిల్లలు ప్రాథమిక విద్య పొందడం వారి హక్కు. ఇక్కడ విద్యను అందించాలి, కంపల్సరీ ఉచిత నిర్బంధ విద్యను వాళ్ళకి అందించాలి అని మెన్షన్ చేసిండ్రు. కంపల్సరీ. నెక్స్ట్ ఆర్టికల్ 45 ప్రకారం వెనుకబడిన తరగతుల పిల్లలకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలి. చూడండి, 46 ప్రకారం ఏమి ఇచ్చిండ్రు? వెనుకబడిన తరగతుల పిల్లలకు మెరుగైన విద్యా సౌకర్యాలు కనిపించాలి. నెక్స్ట్ ఆర్టికల్ 350A ప్రకారం ప్రాథమిక దశలో మాతృభాషలోనే బోధించాలి. మనం ఎక్కడ చూసినా మాతృభాష అంటాం కాబట్టి ఎక్కువ శాతం ఎగ్జామ్లో ఏది అడిగినా మాతృభాషకే ఎక్కువ ప్రియారిటీ అయితే ఇవ్వండి. ఆర్టికల్ 351 ప్రకారం జాతీయ భాష అయిన హిందీ అధ్యయనాన్ని ప్రోత్సహించాలి ఖచ్చితంగా. అంటే మన భారతదేశంలోన హిందీని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చదువుతారు, చూస్తున్నాం మనం. నెక్స్ట్ అందరికీ విద్య అనే ఇతివృత్తంలో 1990లో థాయిలాండ్లోని జమేతియన్ పట్టణంలో ప్రపంచ విద్యా సదస్సు జరిగింది. ఎక్కడ? జయోతియాన్ పట్టణంలో. ఎప్పుడు? 1990 థాయ్లో అందరూ తెల్లగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. ఆ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కూడా తెల్లగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. అప్పుడే అందరికీ విద్య అని అక్కడ సదస్సు అయితే జరిగింది.
తర్వాత 1944లో స్పెయిన్లోని సాలమంకా, చూడండి థాయిలాండ్ అయిపోయిన తర్వాత 4 ఏండ్లకు ఎక్కడొచ్చినాం, స్పెయిన్లోని సాలమంకా నగరంలో జరిగిన ప్రపంచ విద్యా సదస్సులో ప్రత్యేక అవసరాల పిల్లల సమ్మిళిత విద్య. ప్రత్యేక అవసరాలు అంటే ఏంది? డిసబిలిటీ క్యాండిడేట్స్ అంటే దివ్యాంగ పిల్లలు, వాళ్ళకు కూడా సమ్మిళిత విద్య ద్వారా గుణాత్మక విద్యను అందించాలని తీర్మానించారు. ఇక్కడ సమ్మిళిత విద్య అంటే చాలా మందికి డౌట్ వస్తుంది, సమ్మిళిత విద్య అంటే ఏందో కాదు. ఎలా అంటే అంగవైకల్యం ఉన్న పిల్లలు, అంగవైకల్యం లేని పిల్లలు అందరూ ఒకే పాఠశాలలో చదువుకోవడాన్నే సమ్మిళిత విద్య అని అంటారు. అంతే. గుణాత్మకం అంటే నాణ్యతతో కూడుకున్నటువంటి విద్యని అందరికీ అందించాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే సార్క్ దేశాలు 1991-2000 దశాబ్దంను బాలికా దశాబ్దంగా ప్రకటించింది. ఎందుకు మరి బాలికా దశాబ్దంగా ప్రకటించిందంటే ఇక్కడ బాలికల విద్య చాలా వెనుకబడింది, వాళ్ళు చాలా నిరక్షరాస్యులు ఉన్నారు. అందుకని చెప్పేసి ఈ వర్డ్ అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. ప్లీజ్ అండి, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి.